ప్రేమ స్వరూపులారా, ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా కూడాను పోతుంది పక్షి. The bird, if it makes an attempt to fly, it can go any distance. ఇష్టం లేకపోతే ఇంచైనా ముందుకు సాగదు. If it does not want to do it, it cannot move even an inch. కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనము సాధించి పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి సల్పాలి. So, through effort and through sadhana, by making an attempt to recognize divinity in this human nature. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని యందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు. In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients. ఈ సనాతన ధర్మం అనేటువంటిది కేవలము మానవునితో పాటునే తాను నీడగా జంటపక్షిగా తాను ఆవిర్భవిస్తూ వచ్చింది. This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object. సర్వజన సమ్మతమైనటువంటిది సనాతన మతము. The Sanatana religion is something which is acceptable to all human మానవత్వాన్ని beings. వికసింపజేసేటువంటిది సనాతన ధర్మము. Sanatana Dharma is one which blossoms the human qualities. మానవత్వంగా నిరూపించినటువంటిది సనాతన ధర్మం. Sanatana Dharma is something which has established the human qualities. కనుకనే ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం. With the intention that all people should accept this Sanatana Dharma and all people should be promoted in their desire, this congregation has అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు, శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్ప. నేను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి. So long as you have the illusion that you are a human being, you can see God only in human form. మరొక రూపములో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు. It is not possible at all for you to have a vision of the Lord. కారణమేమనగా నీలో మానవత్వం అనేటువంటిదే నీలో ఆవిర్భవిస్తూ ఉండాలి. The reason for that is, it is the human form and the human nature that ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును, ఆనాడే దైవత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది. That day when you can get rid of this illusion that you are only a human being. అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకొనవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు. Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot have the అనేక vision. మంది గ్రంథములు చదువుతూ ఉంటుంటారు. Many people keep on reading texts. ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును. Through these texts you can promote your intelligence. కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు. But in them, spirituality will not grow even to a small extent. గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి. After reading the texts, we should recognize that we have to practice what we have read in the text. కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది ప్రక్కకు నెట్టుతున్నాం. We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us. అనుష్ఠానం అత్యవసరం. Practice is essential. నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తా కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు. Without putting into practice what you get from the texts, it is no use reading texts. It's no use making pilgrimages. మానసిక పరిణామం జరగాలి. Transformation of the mind should happen. ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది. When the transformation of the mind takes place, that day your spiritual aspect will change. ప్రేమ స్వరూపులారా, ఇక్కడ మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భావిస్తున్నాం. Here we are expressing the feeling brothers and sisters. మన సత్యసాయి సంస్థల యందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు, ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం. We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God. కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే. So whether one is in America or Germany or Japan or Russia, he is your brother.
కానీ ఈ బ్రదర్స్ అనేటువంటి దాంట్లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు. So, in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate ఈ brothers. సాయి సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరు కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి. Thus, this entire family, the children of Sai, who are all brothers, should adopt one path. కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు. కానీ నా కల్చరే నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు. Some Westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee. ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులన్నీ కూడా నువ్వు భారతీయులు కానీ విదేశీయులు కానీ కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి. Here, some of the old customs which are useless and which have no meaning, we have to give them up. ఇది ఆధ్యాత్మిక మార్గం. This is the spiritual path. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడమని మహావీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అర్జునుడే ఈ మనసును నేను అరికట్టుకోలేను అంటున్నాడు. The great hero Arjuna told Krishna, I am unable to control my mind. కనుక ఈ మనస్సు ఒక పిచ్చి కోతి వంటిది. Your mind is like a mad monkey. ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి. To control this mad monkey, we will have to accept some harsh. ఇంతే కాకుండా సమితికి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు. Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them. ఇది సరైనటువంటిది కాదు. This is not the right thing. అన్నింటికి సన్నిహిత సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి. There must be a close link between all these components. చిన్న ఉదాహరణ, There is a small example. ఇది సేవా సమితి. This finger is the seva samiti. ఇది మహిళా విభాగం. The next finger is the mahila vibhag. ఇది సేవాదళము. The middle finger is the seva. ఇది బాల వికాసం. This finger is the bala vikas. ఇది భజన మండలి. The last one is the bhajan ఈ mandal. ఐదు ఒకదానికొకటి తెగ్గొట్టేస్తే ఏమిటి ఇక్కడ? If these five are chopped off and made independent, what remains? ఈ ఐదు కలిసి పని చేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం. It's only when all these five work together can we achieve a task. కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సంస్థలకంతా కూడాను ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు. Here, in all our organizations, to think that each component can be individual and independent is not possible. ఇవన్నీ కూడాను ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి. They should be like the many rivers which go and join. సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు. The rivers have different forms and names before they merge into the ocean. తన రుచి కూడాను ప్రత్యేకంగా ఉంటాది. The taste of the river is also different. కానీ సముద్రంలో కూడిన తక్షణమే రూపనామ రుచులను కూడాను కోల్పోయి సముద్రం యొక్క రూపనామ రుచిని అనుభవిస్తుంటాడు. But once they merge into the river, they lose the distinctive name and form, and they get the taste of the ocean itself. కనుక సర్వదేశీయులు కూడాను సాయి యొక్క ఆశయం లోపల ఏకమైపోవాలి. So all citizens of different countries, in the matter of the divine Sai, they should become one. ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థల యందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడాను గుర్తిస్తూనే ఉంటుండాలి. Prema Swarupas, the world is also recognizing the quality of the ideas that are present, the sacred ideas that are present in the పుట్టెడు mind. బియ్యములో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు. If we have several bags of rice, it is quite possible always to find a few good సర్వ grains. సామాన్యమైనటువంటి సంసారాలు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును. Since we are all ordinary human beings, some in the large number will be making some అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు. Because of this situation, this organization as such is not going to be. నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond. దీనన్నింటికి కూడా మీ ప్రేమనే మూల కారణము. For all these things, it is your love. ఒక్క చిన్న ఉదాహరణము. There's one small example. సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడాను వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీలిపోతున్నది. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు. From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be. ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు. This kind of forbearance and patience can come only through love, not through any other చిన్న path. ఉదాహరణమే చూడండి. Look at a small example. ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు. There are so many wealthy people who have come. ఎంతమంది సుఖ పురుషులు సుఖ స్త్రీలో వచ్చి చేరారు. There are so many people who have enjoyed comfort. ఒక్క క్షణమైన నడుముంచి పని చేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు. Many who have never done even an iota of work by bending have come here. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది. Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have. అలాంటి సుఖ పురుషులు, అలాంటి శ్రీమంతులు, అలాంటి ధనవంతులు, అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి. Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they are putting. ఏ అనుకూలములు కూడాను ఆశించటం లేదు. They are not wanting to have any kind of. ఏ సుఖాన్ని కూడాను వారు వాంఛించటం లేదు. They are not wanting to have any. ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు. They are willing to put up with any inconvenience for the sake of having Swami's love. ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకు కానీ ఏ యొక్క సమావేశములు ఎందుకు కానీ లభించేది. This kind of patience cannot be seen in any other organization or any other congregation. అంతేకాదు, ఇంకా ఇంకా అనేక సంస్థలు యందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. Not only this, in several of our organizations, starting from young boys until old people. స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్యసాయి సంస్థ యందు మాత్రమే ఉంటున్నది. Selfless service can be seen only in the Satya Sai organization. Gnanamanantam Brahma Satyam Gnanamanantam Brahma Satyam Gnanamanantam Brahma Satyam Gnanam Anantam Brahma Satyam Gnanam Anantam Brahma Satyam Brahma Gnanam Brahma Anantam Brahma Anantam Brahma Satyam Gnanam Anantam Brahma Satyam Gnanam Anantam Satyam Gnanam Anantam Brahma Satyam Gnanam Anantam Brahma Satyam Gnanam Anantam Brahma Satyam Brahma Gnanam Brahma Anantam Brahma Satyam Gnanam